మీ ప్రారంభ మాట ఎలా ఉండాలి? ఒక మాట చెప్పండి. పరలోకం ఉన్నటువంటి మా తండ్రి, ఒక మాట. రెండోది, ఆకాశము భూమి సృష్టించినటువంటి సృష్టికర్త. ప్రారంభ మాటలో అలాగేనా? ఏసయ్య ఏసయ్య కాదు, గర్భంగా సూత్రం కాదు. సూత్రం అంటే నాకు ఆత్రం మాత్రం అంటే వస్తాడు. ఎవడాడు? అపవాది. ప్రార్థన చేయడం రాదు నీకు, ప్రార్థన నేర్చుకో. అర్థమైందా? సూత్రం అంటే నాకు ఆత్రం మాత్రం వచ్చి అపవాది ఏం చేస్తాడు? మీ ఆత్మను తెచ్చిపోతాడు, మీకు ఆవేశం మిగులుతుంది, ఆనందం ఉండదు. మీ ప్రార్థనకి అదే. అందుకే మీ ప్రార్థనకి ఏంటి? ఆవేశం తప్ప ఆనందం ఉండలేదు మీ ప్రార్థనకి. ప్రార్థన చేసే విధానం అయిపోతే ఆడు కుయ్యెత్తు కలిగినాడంట. ఎవడా? సాతక్తిగాడు. మీకు తెలీదు. యేసయ్య ఎలా చేయించాడు? వాక్యాన్ని బట్టినా ఏమన్నాడు? వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇలావనే ఆయన ఏమన్నాడు? మనుషుడు నోటి వల్ల మాత్రం జీవించాడు కానీ దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. సైతానా వెనక్కి వెళ్ళిపోమన్నాడు. మీరు ప్రార్థన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎలా చేస్తే కాదు, ప్రార్థన విధానం నేర్చుకోవాలి. అవునా కదా? సాధారణంగా ఎక్కడ మీకంటే మనకంటే నాకంటే కూడా తెలియదు ఎవడాడు? మనకి తెలియదు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? సాధనం దేవుని ఇంట్లోంచి వచ్చాడు. దేవుని ఇంట్లోంచి వచ్చాడు కాబట్టి దేవుని శక్తి ఎంతో సాధన నీకు నాకు తెలియదు. కాబట్టి నీ ప్రార్థన దొంగిలిస్తున్నాడు. నీకు ఆనందానికి బదులుగా ఆవేశం మిగులుతుంది. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు నీకు.